వారు ఆశిస్తున్న విషయాలలో మార్పును చూడగలిగిన కృప దయచేయండి అయ్యా. ఈ కోరికల ద్వారా బలమైన కార్యాలను కనడానికి సహాయం చేయండి. ఊహించని వాటికి అద్భుతాలకు వారు గర్భం దాల్చి కనడానికి సహాయం చేయండి. ఏ కుటుంబంలో ఏ అద్భుతం జరగాలో, ఎవరు ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారో ఈ కోరికల ద్వారా, నీ మాట ద్వారా అయ్యా వారి ఆత్మ సంబంధమైన గర్భము పొందుదురు కాక. తప్పకుండా వారు ఆత్మ సంబంధమైన గర్భవతులు అవుదురు కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. తప్పకుండా నాయన వారి జీవితంలో వారు ఆశించింది కనడానికి సహాయం చేయండి. అద్భుతాన్ని చెయ్యండి. ఈ పూట ఈ క్షణమందు ప్రజలతో మీరు మాట్లాడండి. వారికి ఏ మాట అవసరమో ఎరిగిన దేవుడు మాట్లాడండి, దర్శించండి. నన్ను నేను నీ చేతులకి అప్పగించుకొనొచ్చు. ప్రతి డిస్టర్బెన్స్ను దూరపరిచి కేవలం నీ పరిశుద్ధాత్మ వాతావరణం మాత్రమే ఇక్కడ ఉంచమని, ఏ ఇతరతర అనాలోచన లేకుండా సహాయమును చేయమని, ఇది అనేక మందికి ఆశీర్వాదకరపు మాటగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం చక్కగా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దామండి హల్లెలూయా. వాక్య భాగాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము. జాగ్రత్తగా మాటలు వినడానికి ప్రయత్నించండి. లూకా సువార్త 1వ అధ్యాయము తీసారా? మంచిది. 1వ అధ్యాయము 37వ వచనం. వెనకతల పేజీ నెంబర్ చెప్పనా? 50. పేజీ నెంబర్ 50. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి, మార్కు తర్వాత లూకా. రైట్? అందులో 1వ అధ్యాయమే 37వ వచనం. నాతో పాటు చెప్పండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. మరొకసారి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. మంచిది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ మాటను నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరూ నమ్ముతున్నారన్నమాట. మంచిదే, స్తోత్రం. ఆ పాట నమ్మకం ఉన్నదంటే మంచిదే. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని నమ్మితే ఎప్పుడు కూడా క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ లేక పళ్ళు పిలుస్తూనే ఉంటాం. ఎప్పుడు ఈ మాటను నిజంగా హృదయపూర్వకంగా నమ్మితే, నమ్మకపోతేనే ప్రతిదానికి వేదన, ప్రతిదానికి చింత, ప్రతిదానికి ఒక భారం అన్నట్లుగా ఉంటారు. కానీ ఈ మాటను నమ్మితే, దేవుడు చెప్పిన ఏ మాట అయిననో అది నిరర్ధకము కానేరదు అని నువ్వు నమ్మితే కనుక దేవుడు తప్పకుండా నీ నమ్మిక చొప్పున అని కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన నమ్మికను బట్టి కార్యాలు జరుగుతాయి. మన నమ్మికను బట్టి అద్భుతం జరుగుతాయి. మన నమ్మికను బట్టి ద్వారాలు తెరవబడతాయి. మన నమ్మికను బట్టి లేని చోట పుట్టిస్తాడు దేవుడు. మన నమ్మిక ఉంచితే నీ దృష్టికి, సొసైటీ దృష్టికి
అసంభవము అనుకున్నవి కూడా ఆయన కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్పిన ఏ మాటను నిరర్థకము కానేరదని ఒక విషయంలో కాదు, సమస్య ఎంత పెద్దదైనా నమ్మాలి, అది ఎంత జటిలమైనదైనా నమ్మాలి. అంతే తప్ప చిన్న చిన్నట్లకి నమ్మి పెద్దది కాబట్టి ఎలా నమ్ముతాం, ఏదో చిన్నదంటే నమ్ముతాం కానీ పెద్దదంటే ఎలా నమ్ముతాం అనడానికి లేదు. దేవుడు చేసిన కార్యం విశ్వాసము పెద్దదానికి ఒకలాగా చిన్నదానికి ఒకలాగా కాదు. విశ్వాసము ఏ విషయంలో ఉంచినా అది కార్యం జరుగుతుంది అంతే. హల్లెలూయా. ఇది చిన్నది పెద్దది నీకు, ఇది చిన్నది ఇది పెద్దది, ఇది జరిగేది ఇది జరగనది, ఇది కష్టం ఇది సులభం అన్న దృష్టి నీకు మాత్రమే, దేవుడికి కాదు. ఆ మాట అర్థమవుతుందా? అది దేవుడికి కాదు. నీ దృష్టితో నువ్వు ఆలోచించి ఇది పెద్దదనుకుని ఏం చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నావు, భయపడిపోతున్నావు. కానీ దేవుడికి సమస్తమును సాధ్యమే అనే సంగతిని మనం గుర్తెరగాలి. ఈ మాట దేవదూత మరియమ్మతో చెబుతున్న మాట. ఆ మాట అర్థమవుతుందా? దేవదూత మరియమ్మతో చెబుతూ ఉంది. ఎప్పుడు ఈ మాట మరియమ్మతో చెబుతూ ఉంది అంటే జాగ్రత్తగా వినండి. కన్య అయిన మరి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చినప్పుడు, ఇదిగో నీవు ఒక కుమారుని కనబోతూ ఉన్నావు అని చెప్పింది. అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పింది. అతడు ఇమ్మానుయేలు అని పేరు అతనికి పెడతారు అని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత దృష్టి ఎక్కడ పెట్టదు. ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే ఆమె అన్న మాట్లాడదు, సార్ ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యము అంతే. కారణం లేకుండా ఆ ప్రశ్న వేయలేదు. అప్పుడు ఒక్క ప్రశ్న వేసి ఆగిపోయింది. మనం అయితే హై వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్ అంట. మనం అయితే ఏమంటామా? ఏంటి అదేం బుద్ధిలేని మాట, నా మాట్లాడుతుందా? శీఘ్రమే పెళ్ళి ఏమంటారు, కళ్యాణ ప్రాప్తులు వస్తాయని ఎవరిని అనాలి? ఒక 80 సంవత్సరాల ముసలిని అలా దీవించడానికి ఎలా ఉంటుంది చెప్పరా? పెళ్లి కాని వాళ్ళని పెళ్ళిలాగా దీవించాలి. పెళ్ళి అవ్వలేదు ఇంకా, వచ్చి ఆడదు నీ కడుపులో ఎంత దరిద్రంగా ఉండదు. అసలు ఏది అది ప్రార్థన ఏంటి అసలు అంటారు లేదా? మీరు అలా చూస్తారండి, మీరు అలా చూసి కొడిసిలే కనపడతారు. మీరు సొప్పు చూస్తున్నట్టే కొడిసిలా ఉన్నారు ఆ మాట చెప్తే. నేను అంటాను, మరియమ్మతో ఈ మాట చెప్పినప్పుడు జాగ్రత్తగా మరియమ్మతో మాట చెప్పినాడు, ఈ మాట మరియమ్మ అడుగుతుందా నువ్వు కూడా అడుగుతావా? చెప్పడా ఆ సొత్తరెడ్డి. ఈ మాట దేవదూత నీ దగ్గరకు చెప్పినప్పుడు మరియమ్మ ఒక్కడితే అడుగుతుందా, మరియమ్మ స్థలంలో నువ్వు అడుగుతావా? అడుగు మామూలుగా. మరి దేవదూత ఇంటికి కూడా చూడకుండా అటువైపు ఆ చుట్టుపక్కల కనపడకుండా దేవదూతనే. నువ్వు దేవదూత కాదు వెలుగు దూతమే. ఏమంటా మనం అయితే నువ్వు దేవదూత కాదు వెలుగు దూతము అని అంటనే ప్రార్థన చేసి, ప్రభా ఇక్కడ వచ్చి దుష్టుడు ఎలా మాట్లాడుతున్నాడు, ప్రభా ఈ దుష్టుడు దూరమగును కాక, ఈ దుష్టుడు దూరమగును కాక అని చెప్పి ఆ మాట్లాడు సాక్ష్యం చెప్పి నాకు చెప్పి సంఘం అంతా ప్రార్థన చేయండి. దుష్టుడు రాత్రిలకు వచ్చాడు వెలుగు దూత వేషం వేసుకుని ఇలా చెప్పాడని ఇక మామూలుగా ఉండదు నీ కోట. మాట్లాడుతుందా? ఇలాగ మాట్లాడింది కాబట్టే ఆమె ఒక ప్రశ్న వేసింది, ఇది ఎలాగూ జరుగుతా? ఎందుకు? నేను ఇంకా పురుషుని ఎరగనదాను, వివాహము కాలేదు, నేను కన్యకను. వివాహము కాలేదు, నేను కన్యకను, పురుషుని ఎరగిన దాన్ని ప్రదానం చేయబడ్డానంతే. ఇప్పుడు ఏసేపు వివాహం చేసిన తర్వాత ఈమె దగ్గరికి వచ్చి ఆ మాట అన్నదనుకో, సంతోషం ప్రభా నా గర్భాన్ని ఎంత త్వరగా తెలుస్తాం అనుకోలేదు అని అంటాం. కానీ విచిత్రం ఏమిటంటే ఏమీ లేకుండా, ఏదో సామెత ఉంది కదా, ఆలు లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అని, ఏమీ లేకుండా నువ్వు గర్భవతి అవ్వబోతున్నావు, అతనికి కుమారుడు పుట్టబోతూ ఉన్నాడు, నీకు అతనికి ఈ పేరు పెట్టబోతున్నావు, అతను ఎలా ఉండబోతున్నాడు అని చెప్పిన తర్వాత వెంటనే ఈ ప్రశ్న వేసింది, ఇది ఎలా జరుగుతుంది? ఆ స్థితిలో కానీ ఆ స్థానంలో కానీ ఆ పరిస్థితులు కానీ నాకు లేవు, ఏంటో చూచిన అవకాశమే లేదు. ఈ మాట
మరి అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్క వివాహం అవ్వలేనిది బలమైన కారణమే కావచ్చు. ఓ మాట చెప్పనా, అంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. చరిత్రలో ఎక్కడైనా జరుగుంటే నేను అంటాను మరియమ్మకి కాస్త విశ్వాసం వచ్చినేమో. యేసు ప్రభు 33 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎవరి విషయంలో కార్యం జరగలేదు. ఆ మాట అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథంలో కూడా ఎక్కడ ఇలాంటి కార్యాలు చూడం. అంతకుముందు ఏమైనా జరిగి ఉంటే అవును ప్రభు అప్పుడు జరిగింది అంటాం, కానీ ఎప్పుడు అలాంటి వినలేదు వారు. సో అలాంటిది ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు చరిత్రలో జరగలేదు, ఎప్పుడు వినలేనిది ఇప్పుడు మరియమ్మ ద్వారా జరుగుతుంది అని మాట్లాడుతున్నప్పుడు నేను అంటాను నమ్మడం 1% కూడా సాధ్యపడదు. అవునా? 1% నేను మాట్లాడుతున్నాను, 1% కూడా సాధ్యపడదు. అసలు గర్భం దాల్చే ఏమంటారు, గర్భసంచి లేనప్పుడు ఇంకా పిల్లలు అక్కడి నుంచి వస్తారు. అసలు గర్భసంచే లేదు, ఇంకా గర్భసంచే లేనప్పుడు ఇంకా పిల్లలు ఎలా ఉంటారు? ఇది అసాధ్యము అన్నట్లుగా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. రాత్రి వినండి. కాబట్టి దేవుడి సన్నిధిలో అంతకుముందు ఎప్పుడూ లేదు, ఎప్పుడూ వినలేదు. ఇవి భక్తి పడాలే కాదట్లేదు, కానీ ఎప్పుడు అలాంటివి వినలేదే. ఎక్కడ ఎవరింట్లో జరిగినట్టు కూడా ఆమెకు తెలియదే. మొదటిసారి ఈ మాట వింటుంది. ఇది ఒక ఆశ్చర్యంగా కనిపించింది. అందుకే అడుగుతుంది, ఇది నేను ఎలా అవుతుంది? అయినా జరుగుతుంది. ఎందుకు తెలుసా? సర్వోన్నత శక్తి నేను కమ్ముకోబోతుంది. సర్వోన్నత శక్తి నేను కమ్ముకోబోతుంది. కాబట్టి పుట్టబోయేవాడు పరిశుద్ధుడిగా ఉంటాడు. ఆ శక్తిని బట్టి, ఆ బలమును బట్టి వచ్చే గర్భము తప్ప వేరే కారణం చేత వచ్చే గర్భం ఇది కాదు అని స్పష్టముగా చెప్పింది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పి ఒక మాట అన్నది ఏంటో తెలుసా? ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా ఆ గొడ్రాలిది ఇప్పుడు 6వ మాసం అని చెప్తుంది. హల్లెలూయా. అక్కడ మాట ఉంది, మీరు చూసారా, చదివారా? గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఈ మాట ఎలా ఉందా సార్? ఇది ఎలా ఉంది? విచిత్రంగా, చాలా ఆశ్చర్యకరంగా ఈ మాట ఉంది కదా. గొడ్రాలు అని అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. నీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆ ఎలిజబెత్కి కార్యం జరిగింది. ఎలిజబెత్ ఇప్పుడు గర్భంతో ఉంది. ఇప్పుడు ఆమెకు 6వ మాసం. గమనించండి, మరియతో నీవు గర్భవతి అవబోతూ ఉన్నావు అని చెప్పిన ఆ దేవదూతే తన బంధువురాలు అని పిలువబడుతూ ఉన్న ఎలిజబెత్ను చూపిస్తూ ఉంది. ఎలిజబెత్ను చూపించి ఇప్పుడు ఎలిజబెత్ గుడ్రాలని తెలుసు కదా, ఎలిజబెత్ గుడ్రాలని, అప్పటికే వయసు అయిపోయిన వాళ్ళని ఈవిడికి తెలుసు. అలాంటి ఎలిజబెత్ ఇప్పుడు గర్భం దాల్చింది 6వ మాసం అని చెప్పి ఎలిజబెత్ గురించి ఏం చేస్తుంది తెలుసా? ఈ యొక్క కన్యైన మరియకు చెబుతూ ఉంది. ప్రియదేవుని పెట్టారు. గమనించండి, ఒకళ్ళేమో కన్యక గర్భవతి, ఇంకొకళ్ళేమో గుడ్రాలు వృద్ధురాలు. వాళ్ళు చెప్పండి, గుడ్రాలు, వాళ్ళు చెప్పండి గట్టిగా, గుడ్రాలు ఒకళ్ళేమో కన్యక గర్భం, ఇంకొకళ్ళేమో గుడ్రాలు వృద్ధురాలు, ఆమె గర్భం దాల్చింది. ప్రియదేవుని పెట్టారు. గమనించండి, ఈమెకు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని చూపించి, ఆ పరిస్థితిని ముందు దృష్టిలో పెట్టుకుని అతను ఆమెకు చెబుతూ ఉంది. ఇదిగో ఆమె గర్భము దాల్చింది, ఇప్పుడు ఆమెకు 6వ మాసము. దేవుని పెట్టారా? ఈ వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు నీ జీవితంలో ఒక కార్యమును చేయడానికి తలచినప్పుడు, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి తలచినప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి అనుమానమో, కొన్ని పరిస్థితులు బట్టి వెనకడుగు వేయడమో, కొన్ని పరిస్థితులు ఇది సాధ్యమా అన్నట్లుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మరియమ్మను బలపరచడానికి మరియమ్మ ముందు ఎవరిని పెడుతున్నాడు తెలుసా? గుడ్రాలు అని ఒకప్పుడు అనిపించుకున్న, వృద్ధురాలు అని అనిపించుకున్న గర్భవతి అని ఎలిజబెత్ను ఆమె ముందు నిలబడుతూ ఉన్నాడు. ఆమె గర్భాన్ని తెరిచింది కూడా నేనే, ఆమె విషయంలో కూడా కార్యం చేసింది నేనే. కొన్నిసార్లు గమనించండి, నీవు నమ్మని పరిస్థితుల్లో చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి చూడాలి దేవుడు మాట్లాడుతుంటాడు.
కొన్నిసార్లు నువ్వు నమ్మలేని స్థితిలో ఉంటావు, కానీ ఆయనే నీ ముందు ఒక రుజువు చూపించి, ఆయనే పలానా వ్యక్తులను చూపించి, పలానా పరిస్థితులను చూపించి మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు నువ్వు బలహీనురాలు అని తెలుసు, కొన్నిసార్లు విన్నాను నమ్మలేని దాని అని తెలుసు, కొన్నిసార్లు గ్రహించిన ఆనుకోలేని దాని అని తెలుసు. అందుకే నీ బలహీనతను ఎరిగిన వాడిగా ఉన్న ఆయన తను చేసిన కార్యాన్ని నీ ముందు రుజువుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ గర్భవతి అయిన సంగతి మరియకు తెలియదు, కానీ ఇప్పుడు చెబుతూ ఉంది. ఎందుకు తెలుసా? కన్యకైన మరియా, నువ్వు గర్భవతి అవుతున్నావు అంటే ఇది ఎలాగూ సాధ్యము, ఇది కష్టం కదా, పురుషుని ఎరగడదానని కదా, ఇంకా వివాహం కాలేదు కదా అని నీకున్న ఆలోచనలు, నీకున్న అనుమానాలు ఉన్నాయి 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 దానికి ఒప్పుకుంటాం. కానీ నీ పక్షముగా ఏ దేవుడైతే కార్యం చేయబోతున్నాడో ఆ దేవుడు నీ పక్షంగా కార్యము చేయడా అని అనడానికి, చేస్తాడు అనడానికి రుజువు ఇదిగో నీ బంధువురాలే ఎలిజబెత్. ఆమె గొడ్డురాలు, ఆమె వృద్ధురాలు, కానీ ఇప్పుడు ఎంత ఆవిడికి 6వ మాసం, 6వ నెల. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో తాను చేయబోతున్న కార్యంలో నిన్ను బలపరచడానికి, నువ్వు నీరసించిపోకుండా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ నీరసించిపోతూ, ఇంక కనిపెట్టే ఓపిక లేక, ఇంక ఎదురు చూసే ఓపిక లేక, ఒకవేళ వాక్యం వింటున్నా అన్నట్లుగా, ఒకవేళ విశ్వాసములో నుండి, వాగ్దానములో నుండి, దేవుడు నీకు వినిపించిన స్వరము నుండి తప్పిపోతూ ఉంటే దేవుడే నీ ముందు ఎలిజబెత్ను తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గమనించండి, నీ విశ్వాసాన్ని బలపరిచే కార్యక్రమం కూడా ఆయన తీసుకుంటున్నాడు. నీ విశ్వాసాన్ని బలపరిచి నీ విషయంలో జరగదు అని అనుకుంటే ఆమె విషయంలో నేను చేసిన వాడిని. హల్లెలూయా. నేను అంటాను, కన్యక గర్భవతి అవడం ఎంత ఆశ్చర్యమో, వృద్ధురాలు కూడా గర్భవతి అవడం అంతే ఆశ్చర్యం. గమనించి దేవుడి సన్నిధిలో ఆశ్చర్యం కలిగించే కార్యము. కొన్ని విషయాలలో రుజువులు అక్కర్లేదు, నమ్ముతాం. కానీ కొన్ని విషయాలలో చెప్పండి నమ్మలేం. కొన్ని విషయాల్లో అనుభవాలు లేని విషయాల్లో కానీ, ఎప్పుడూ కూడా వినని విషయాలు కానీ, లేకపోతే ఆ కార్యము నీ శక్తికి మించింది అని అనుకున్నప్పుడు, ఆ కార్యము వైద్యులు చెప్పిన దానికి మించింది అని అనుకున్నప్పుడు చెప్పండి, నమ్మే అవకాశాలు బహు తక్కువగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎలిజబెత్తుని కూడా నేను దర్శించాను, ఎలిజబెత్ గర్భాన్ని కూడా నేను తెరిచాను. అంటే నాకు కన్యకైన గర్భాన్ని తెరవగలిగిన శక్తి, అలాగే వృద్ధాప్యలోకి వెళ్ళిపోయిన వృద్ధురాల యొక్క గర్భాన్ని కూడా తెరవగలిగిన శక్తి నాకు ఉంది. హల్లెలూయా. చాలాసార్లు విచిత్రం ఏమిటి అంటే, మన ముందు రుజువులు కనబడిన మన విశ్వాసం మాత్రం అలాగే ఉంటుంది. ఒక్క ప్రశ్న ఎత్తాను, అటు ఇటు అలా చూడకుండా ఒకసారి సమాధానం చెప్పండి. అంతకున్నా ఏం చెప్పాను? అటు ఇటు చూడకుండా సమాధానం చెప్పండి. శత్రుకు మేషకు అభ్యర్థనగోలు మంటలో నుంచి దేవుడు రక్షించడం లేదా? చెప్పరా? అలాగా చూసావా మీరు చూసారా? మరే అది మాటలో తెలిపోతే బతికిసారా? విచిత్రం ఏంటంటే చెప్పుకోవడానికి ఎక్కడో రాసేదంటే నమ్ముతాం. అదే నువ్వు షటర్కి అవుతావా, అదే నువ్వు అబద్ధంగా అవుతావంటే బాబు నేను ఎక్కడ అవుతాను వాళ్ళంటే ఆ మాట అర్థమవుతుందా? ఎక్కడో చేశారంటే నమ్ముతాం, కానీ మన దగ్గరికి వచ్చేది మాత్రం నమ్మడం. ఎక్కడో మనమే ఆ మాట మనమే అబ్రాహం శారా విషయంలో దేవుడి కార్యం చేసేది నమ్ముతాం. ఏమా శాంతి నమ్ముతానా? లేదా మన విషయుడికి మన దగ్గరికి వచ్చాడు మాత్రం ఇవన్నీ చెప్పున ప్రోపా కష్టమే. రిపోర్ట్లు స్పష్టంగా కనబడుతున్నాయి కదా. వాట్ అబౌట్ దిస్ రిపోర్ట్స్? డూ యు నో?
ఈ రిపోర్ట్లు ఏంటి? నువ్వు చెప్తుంది నిజమే, కానీ ఇప్పుడు ఏంటి? నేనంటే అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉన్నాడా? చెప్పరా? అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉన్నాడా? శారా గర్భాన్ని తెరిచింది నువ్వే అని చెప్పి పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, మా దేవుడు గొప్పవాడని చెబుతావు. మరి నీ విషయం వచ్చినప్పటికి అవిశ్వాసం ఏమవుతుంది? నీ దగ్గరకు వచ్చినప్పటికి నేనంటున్నాను, విశ్వాసం ఎందుకు నిలబడలేకపోతూ ఉన్నాం? నీ విషయం వచ్చినప్పటికి దేవుడు ఎందుకు కార్యం చేయడని తలంచలేకపోతూ ఉన్నాం? నీ విషయం వచ్చినప్పటికి ఆయన శక్తి ఏమైనా తగ్గిపోయిందా? ఆయన బాహుబలం ఏమైనా తగ్గిపోయిందా? ఆయన దక్షిణహస్తం ఏమైనా తగ్గిపోయిందా? ఆయన కార్యాలు ఏమైనా తగ్గిపోయా? తగ్గిపోయా చెప్పరే? తగ్గిపోయలేదు, తగ్గలేదు. అవునా? తగ్గలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తగ్గలేదు? ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు. ఇప్పుడు ఈరోజు నా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? నమ్మని నీ విషయంలో రుజువులు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రుజువులు ఇస్తున్నాడు. నమ్మలేమో అన్నట్లుగా కూర్చున్నావు. నమ్మే పరిస్థితులు లేవు. అయితే ఇది విను, ఎలిజబెత్ గర్భం దాల్చింది. నీకు తెలుసు కదా? గుడ్రాలు. అవునవును, నీకు తెలుసు కదా? వయసు ఎంత ఉంటుంది? అవి బాబు శాంతి ఆవిడండి బాబు వృద్ధాప్యలో. ఇప్పుడు ఆవిడకి 6వ మాసం. ఎన్నో మాసం? 6వ నెల. ఇప్పుడు కన్యకైన మరియా, నువ్వు ఏ విషయంలో భయపడిపోతున్నావో, ఏ విషయంలో ఎలాగే సాధ్యమని అనుకుంటున్నావో జాగ్రత్తగా విను. వృద్ధాప్యములో ఉన్న ఆమె గర్భాన్ని తెరిచిన నేను నీ గర్భాన్ని కూడా తెరవడానికి సమర్థుడిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్క మాట నువ్వు చెప్పాలి రాత్రి. ఏంటో తెలుసా? ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా స్టోరీని ప్రొలాంగ్ చేయలేదు. ఆ మాట అవుతుందా? మరియమ్మ స్టోరీని ప్రొలాంగ్ చేయలేదు. ఇంక ప్రశ్నే లేదు. అవును కానీ ప్రభా, ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను చాలామంది డాక్టర్ని చూసేసాను. ఒకసారి ఆవిడని అడుగుతాను, ప్రభా ఏంటి కొత్త డాక్టర్ ఏమైనా వచ్చాడేమో, కొత్త డాక్టర్ దగ్గరికి ఏమైనా ఫస్ట్ డాక్టర్ హోమియోపతి అలోపతి ఇంకేమైనా వాడిందేమో. నేను అన్నీ వాడేసాను, మనకి అవ్వలేదు పని. ఆవిడకి ఎలాగైతే అడుగుతాను ఫోన్ చేసి అంట. అయితే రేపు రాని ప్రభు చెప్తాను ఏంటన్నా నిర్ణయం, ఇవి ఒకరోజుకి సమయం మరి చెప్పిందా? స్టోరీని ప్రొలాంగ్ చేయలేదు. మనం సంవత్సరాలు స్టోరీలు ప్రొలాంగ్ చేస్తూనే ఉంటాం. నీ ద్వారా విజయాన్ని ఎత్తాను అంటే గిద్యోను రైటే కానీ బాగుంది. అసలు నీ ఉంటే మాకు ఈ పరిస్థితి ఎంత సార్? ముందు అసలు నీవే ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు, ఈ ఓటమి ఎందుకు అని గిద్యోని అడిగాడు. అవునా? అయినా సరే బలపరిచి, చల్లరా బాబు నేను యుద్ధం చేస్తాను, నువ్వు నిలబడంతే చాలు. రైటే కానీ ఎందుకో మరి కొంచెం నమ్మలేకపోతున్నానయ్యా. మరి ఏం చేయమంట? 2 సూచనలు నాకు రుజువుపరచు. 2 సూచనలు రుజువుపరచు. ఏంటా సూచన? గడ్డి మీద ఒక్కటే మంచి మీద పడాలి, మిగతా ఎక్కడ మంచు ఉండకూడదు. నేను బయట వెళ్తాను, బయట రోడ్డు మీద చెప్పండి, మంచు గడ్డి మీద ఒక్కదాని మీద పడాలి, ఇంకెక్కడ పడకూడదు. నేను అంటాను ఇది అన్నా చూడండి ఎలాంటి అడిగాడు. సరే ఓకే, నీ మాట ప్రకారం అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. గడ్డి ఒకటి తడిసేలాగా మిగతా అక్కడ కూడా తడకుండా చేశాడు. అతనే ఏం చేశాడు? మిగిలిన గలీలు చెప్పి వద్దని బయలుదేరాలి. మిగిలిన అలీలు చెప్పి ఏం చేయాలి? వద్దని బయలుదేరాలి. మళ్ళీ అలాగలేదు. ఈసారి అన్నాడు సార్ మొత్తం అంతా తడాలి, గడ్డి మాత్రం తడకూడదు అన్నాడా? మొత్తం అంతా తడాలి, గడ్డి మాత్రం తడకూడదు. విచిత్రం పెట్టండి. నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా నీ ద్వారా ఏదో పని చేయించుకోవాలి. పిచ్చి ప్రేమ అండి. ఆ మాట అర్థవుతుందా? నువ్వు ఎన్ని పరీక్షలు ఎట్టు, ఎన్నిసార్లు ఆయనకు దూరంగా వెళ్ళిపో, ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా వెళ్ళిపో, ఎన్నిసార్లు మాట్లాడకుండా వెళ్ళిపో, ఎన్నిసార్లు గుడి మానే, ఎన్నిసార్లు ప్రార్థన మానే, ఏదో పిచ్చి ప్రేమ. అలా వెనకాల పడి నీకేదో జీవితంలో చిన్న చిన్న కార్యాలు చేసి ఏదో నిన్ను బలపరిచి నీ ద్వారా ఏదో కార్యం చేయాలని ఆయన ఆశ. అలాగే చేశాడు. రెండోసారి ఏది అడిగేది అదే చేశాడు. దేవుని పెట్టారా? స్టోరీని ప్రొలాంగ్ చేయలేదు మరియా. ఇంకా ప్రశ్నలు వేసి ఇంకా చూద్దాంలే ప్రోబా, ఇప్పుడెప్పుడు చిన్న వయసు ప్రోబా, ఇప్పుడేంటి ప్రోబా అని అనుకోలేదు. చాలాసార్లు నేను ఆ మాట చెప్తాను,
పెద్ద పెద్ద మాటలకి దాని చిన్న వయసు నా మాట అర్థవుతుందా? దేవుడి కార్యాలు చేయడానికి మాత్రం ఉంటుంది. దేవుని సందులో నేను మాట చెప్తాను. ఇక్కడ నలుగురికి, ఏ నలుగురు? ఆ నలుగురే. ఆ నలుగురు అంటే ఇంకొన్నాడా? ఇంకో ఎన్న వాక్యం? టిక్కు, షారోన్కి, స్టీఫెను, శాంతి. మీ నలుగురు నేనంటాను వయసులో చిన్నవాళ్ళైనా దేవుడి చేతిలో కార్యాలు చేయడానికి మాత్రము దేవుడు నిలబెట్టినప్పుడు ప్రతి కార్యాలు చేస్తారు. ఇది ఎలా సాధ్యమో? మా వయసు చిన్నది, ఇది ఎలా సాధ్యమో? ఎంత అప్పుల భారం, లేకపోతే ఇన్ని సమస్యలు అని అనుకున్నారు. కానీ నేను అన్నమాట, కార్యమును చేసేది నీవు కాదు, దేవుడే. విడిపించేది నీవు కాదు, దేవుడే. అద్భుతం చేసేది నీవు కాదు, దేవుడే. నీ పక్షముగా ఊహించి నీ పక్షముగా ఒక ఆలోచన చేసిన వాడు ఆయనే. ఆయనే ఒక ఆలోచన చేశాడు కాబట్టి, ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు కాబట్టి, ఏది ఎలా మార్చాలో, ఏది ఎలా చేయాలో ఆయనే చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఇద్దరు కూడా మాకు ఇంకా గర్భం తెరవబడలేదని బ్యాంక్ పెట్టుకుంటున్నారేమో. దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు, కార్యం చేస్తారు. మీరేమీ ఎలిజిబెత్తులు కాదు, అలాగే మరియలు కాదు. ఆ మాట్లాడుతున్నా, మరియలు కాదు, ఎలిజిబెత్తులు కాదు. సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటి? ఎలిజబెత్ విషయంలో కార్యం చేసిన దేవుడు, కన్య మరియ గర్భ విషయంలో కార్యం చేసిన దేవుడు. స్తోత్రం చెప్తారా? మన జెస్సిక గారి ఎవరు కాదు, వచ్చేసి కూర్చుంటారు. మీరు మాత్రం జాగ్రత్త భాష స్తోత్రం చెప్పండి కదా. ఇప్పుడు చూడలేని మనుషులేగా వాక్యం శ్రద్ధగా దేవుని సన్నిధులు గమనించండి. నువ్వేమి కన్య మరియవు కాదు, అలాగని నువ్వేమి చెప్పరని వృద్ధాప్యలో కానీ ఎలిజబెత్ కాదు. మరి దేవుడు ఎందుకు కార్యం చేయడు? మీ ఇద్దరికి చెప్తున్నాను, దేవుడు ఎందుకు కార్యం చేయడు? స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. చెప్పవలసిన మాట తెలుసా? దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు అని చెప్పాలి. హల్లెలూయా. ఏమన్నది? మాట చెప్పిన తర్వాత ఎలిజబెత్గా గర్భం దాల్చింది, మరి 6వ మాసం అని చెప్పిన తర్వాత వెంటనే ఇంక ఏ ప్రశ్నలు వేయలేదు. దేవుడు చెప్పింది ఏది కూడా నిరర్థకము కానేరదు అని వెంటనే నమ్మింది. వెంటనే నమ్మింది. వినబడింది ఒక విషయం. ఒక మాట చెప్తాను, కొన్నిసార్లు మాటను బట్టి నమ్మకపోయినా మన ముందు కార్యాలు బట్టి నమ్మాలి. ఆ మాటను బట్టి నమ్మకపోయినా కొన్ని రుజువులు బట్టి అయినా మనం చెప్పాలి, నమ్మాలా లేదా? రాకడ ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ ఎత్తేస్తారు చేతులు, అందరూ రాకడ అందరూ చేతులు ఎత్తేస్తారు. ఎందుకు ఎత్తేస్తారంటే మరి వస్తుంది అంటారు, రాకడ ఎప్పుడు చెప్తున్నారు, మేము మాత్రం చెప్పలేదు. ఈరోజు ఎప్పుడు పెట్టో వచ్చేస్తారని మరి మా వస్తానన్న రాజు రాకమంటారు కూడా పడుతున్నారు. వస్తాడు. ఆ టైంలో మీరు పిలవకుండా ఉంటారండి, ఫోన్ చేయకుండా ఉంటారండి, కనీసం గ్రూపులో మెసేజ్ అంటే పెట్టకుండా ఉంటారండి అన్నట్లుగా చెప్తున్నాం. ఏంటి వస్తాడా లేదా? వస్తాడని దేన్ని బట్టి నమ్మాలి? సూచనలు బట్టి చెప్పాలి కట్టి, సూచనలు బట్టి, అంతేనా? రుజువులు బట్టి. ఏంటి రుజువులు? నా చుట్టూ తెలగవడమా? ఏంటి రుజువులమ్మా? ఏంటి రుజువులు? రాజ్యం మీదకి రాజ్యం, అవునా? రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, అవునా? ఇవన్నీ ఏమన్నాడు? భూకంపాలు, కరువులు, ఇవన్నీ కూడా రాకడకు సూచనలు అన్నాడు, అవునా? ఇప్పుడు వినబడుతున్నాయా లేదా? వినబడుతున్నాయా? కనబడుతున్నాయా? అవునా? మరి కనబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వినబడుతున్నప్పుడు కనబడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట నిరర్థకము కానేరదు కాబట్టి ఈజ్ ఆన్ ద స్టెప్ డో. ఎక్కడున్నాడు? గుమ్మం దగ్గర. మనం చెప్పినప్పుడు వాక్యం, ఆయన గుమ్మం దగ్గరే నిలిచి ఉన్నాడని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన గుమ్మం దగ్గరే నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడి సన్నిధిలో ఆయన అత్యంత సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట చెప్పాలి. రెండవది ఒక మాట చెప్పాలి. ఏ మాట తెలుసా? మరియ మందం 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును కాక. ఈ మాట చెప్పండి.
నమ్మినోడు చెప్పండి, నీ మాట చెప్పున నాకు జరుగును కాక. నీ మాట చెప్పున నాకు జరుగును కాక. ఎవరన్నా మాట? మరియమ్మ అంది. ఎప్పుడన్నా తెలుసా? దేవుడి చదువు మాట్లాడినప్పుడు నీ మాట చెప్పున నాకు జరుగును. నేను మాట చెప్తాను, గమనించండి. పరిస్థితులను అనుమానాలను దాటి ఈ మాటను చెప్పాలి. పరిస్థితులను, నీకున్న అనుమానాలను, నీకున్న అవిశ్వాసాలను దాటి ఏం చెప్పాలి తెలుసా? నీ మాట చెప్పున నాకు జరుగును కాక. నీ మాట చెప్పున జరుగును కాక అంటే దాని అర్థం తెలుసా? ప్రభువా, నేను నమ్ముతున్నాను, నీ మాట తప్పకుండా నెరవేర్చాలి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, మాట్లాడావు, నమ్మాను, రుజువు కూడా చూపించావు, నమ్ముతూ ఉన్నాను. దేవుడు ఎప్పటికప్పుడు నేను అంటాను, నీ విశ్వాసాన్ని బలపరచడానికి కొన్ని కార్యాలు చేస్తూనే వస్తుంది. కొన్నిసార్లు మనకు తెలుసు ప్రార్థన, విశ్వాసం గురించి ప్రార్థన చేస్తాం కానీ, విశ్వాసం గురించి వాక్యం వింటాం కానీ, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు విశ్వాసం ఉండదని తెలుసు వాడికి. ప్రార్థన విశ్వాసం గురించి చేయమంటే చేస్తాం, నా మాట అర్థమవుతుందా? విశ్వాసం గురించి సాక్ష్యం చెప్పమంటే చెప్తావు, కానీ ప్రాక్టికల్ లైఫ్ మాత్రం విశ్వాసం నిలబడలేవు. అది తెలుసు, దేవుడికి తెలుసు మన బలహీనత ఏంటో తెలుసు. ఎందుకు తెలుసా? మనం కూడా ఇది ఎలాగా అని ప్రశ్నేసుకోవడమే, ఇది ఎలా జరుగుతుంది అని ప్రశ్నేసుకోవడం వాళ్ళమే. గమనించండి, దేవుని సన్నిధిలో ప్రశ్న తప్పు అని అంటలేదు. సహజంగా మానవ జ్ఞానంలో ఆ ప్రశ్న వస్తుంది, కానీ దేవుడు ఆ ప్రశ్నకు రుజువు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇది ఎలా జరుగుతుంది అన్నావు కదా, ఇదిగో ఇలా జరిగింది ఆమె విషయం అని రుజువు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రుజువు చూపించిన నువ్వు, ఆ రుజువు చూస్తున్న నీవు, విన్న నీవు, ఆ అద్భుతాన్ని చూస్తున్న నువ్వు ఏం చెప్పాలి సార్? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదని చెప్పి నీ మాట చెప్పును జరుగును కాక అని చెప్పాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. క్రిస్మస్ అంటే తెలుసా? నీ మాట చెప్పున నాకు జరుగును కాక. మళ్ళీ చెప్పండి, గంభీరంగా హృదయంలోను చెప్పండి. పెద్దల మీద చెప్పారా? పెద్దల మీద చెప్పారా? నేను చెప్పమన్నారా? ఒకటి నీ మాట చొప్పున జరుగును గాక అన్నారా? లేకపోతే ఎలాగన్నారు? అంటే ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, జాగ్రత్తగా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు వాక్యం వింటూ ఉన్నా, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా, ఒక మాట చెప్పు, ప్రభువా నీ మాట చెప్పున నాకు జరుగును కాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఇదే. ఏంటి క్రిస్మస్ అంటే? ఇదే. నీ మాట చెప్పున నాకు జరుగును కాక అని వెళ్ళిపోవడం. ఇంటికి వస్తాం, ఎలాగైనా వస్తాం, కానీ వెళ్ళి ఎలాగలే? నీ మాట చెప్పున నాకు జరుగును కాక అని వెళ్ళాలి. హల్లెలూయా. రుజువులతో మాట్లాడుతున్నాడు, అనేక పరిస్థితులతో మాట్లాడుతున్నాడు. ఇన్ని మాట్లాడిన తర్వాత నీ దగ్గర నుంచి ఆశించే స్పందన ఏంటో తెలుసా? నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనే మాట నీ దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ మాట చెప్పున జరుగును గాక అని వెళ్ళిందో గర్భము తెరవబడింది. మరియమ్మ, అద్భుతం జరిగింది. చిత్రం ఏంటంటే ఒకసారి కలిశారు. ఎవరు? వృద్ధురాలు, కన్య. మళ్ళీ చెప్పండి గట్టిగా, ఎవరు కలిశారు ఇక్కడ? వృద్ధురాలు, కన్య. నేను అంటాను అసలు సర్వసాధారణంగా అసలు ఇద్దరి ఫ్రెండ్షిప్ కుదురుతుందా? చెప్పరే అలా. ఆవిడ అనుభవాలు ఏమిటంటాయి, ఈవిడ అనుభవాలు చెప్పరే ఏమిటంటే, ఆవిడ ఆరోగ్యం వేరేగా ఉంటుంది, ఈవిడ ఆరోగ్యం, ఈవిడ ఇందులో ఏం తినేసినా పడిపోద్ది ఈవిడికి, ఆవిడికి చెప్పరా? నా మాట అర్థమవుతుందా? ఏది పడితే తినడానికి కుదరదు. త్వరగా గర్భవతులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య పరిస్థితులు కూడా తేడా ఉంటాయి కదా. చిత్రం చేశారా? దేవుని సన్నిధిలో ఏమంటాను, నీ ముందే అసంభవము అన్న దానిని నీ ముందు రుజువుపరుస్తూ ఉన్నాడు. నమ్మలేకపోతున్నావా సహోదరి? నమ్మలేకపోతున్నావా సహోదరుడా? ఈ పరిస్థితులు ఎలాగా, అవి ఎలాగా, పిల్లల భవిష్యత్తు ఎలాగా, ఈ ఉద్యోగం ఎలాగా, అయ్యో ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, లేదా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా గర్భం తెరవబడలేదు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా చదువులు ఎలాగా, ఈ పెళ్ళిళ్ళు ఎలాగా, వాళ్ళకి 1 రూపాయి దాగలేదు, ఈ ఆరోగ్యం ఎలాగా, ఇప్పుడే బీపీ, ఇప్పుడే షుగరు, ఇంకా ఎలాగా అని ఎన్నో ప్రశ్నలు నీ ముందు ఉన్నాయి.
కానీ చెప్పవలసిన మాట తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగును కాక. మళ్ళీ చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి. ఏంటి క్రిస్మస్ అంటే? మళ్ళీ చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాటను నమ్మి నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని చెప్పడమే క్రిస్మస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు.